వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు మరొకసారి తగ్గబోతా ఉన్నాయి. ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు. ప్రతి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచకుండా 5 సంవత్సరాలు పరిపాలన అందిస్తాం అని చెప్పారు. సాధ్యమైతే కుదిరితే తగ్గించడానికి కూడా ప్రయత్నాలు చేస్తా అన్నారు. గడిచిన 20 నెలల కాలంలో ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా ఇప్పటికే 3 దఫాలుగా ట్రూ-అప్ ఛార్జీలు తగ్గించారు. తాజాగా 14,000 కోట్ల రూపాయల ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేసుకునేందుకు కమిషన్ ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగింది. దానికి ప్రభుత్వం అనుమతించలేదు. 5,000 కోట్ల రూపాయల ట్రూ-అప్ ఛార్జీలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ట్రూ-అప్ ఛార్జీల్లో ప్రతి బిల్లులో వచ్చే ట్రూ-అప్ ఛార్జీల్లో తగ్గుదల వచ్చే బిల్లు నుంచి స్పష్టంగా కనిపించబోతా ఉంది. ఇదే విషయాన్ని మంత్రి రవికుమార్ స్పష్టంగా చెప్పారు. గత నెలలో కూడా విద్యుత్ బిల్లు స్పష్టంగా తగ్గింది ట్రూ-అప్ ఛార్జీలు తగ్గించడం వల్ల. 2019 నుంచి 2024 దాకా నేరుగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా స్లాబులు మార్చడం, కేవలం 50 యూనిట్ల వరకే ఒక స్లాబ్ చేసి, అసలు ఆ 50 యూనిట్లు అంటే ఒక్క లైట్ వేసినా కూడా 50 యూనిట్లు వచ్చింది. ఆ 50 యూనిట్ల లోపు ఉండేవాడే లేడు ఈ రోజుల్లో. చాలామంది 150 నుంచి 300 యూనిట్ల పరిధిలో ఉంటారు. ఇంకా ఏసీలు కూడా వినియోగిస్తే 300 యూనిట్లు దాటిపోతుంది. ఎక్కువ మంది ఏ పరిధిలో ఉంటారో చూసి అక్కడ బిల్లులు వాత పెట్టారు. 2019 నుంచి 2024 దాకా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోయిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది. రాబోయే 20 సంవత్సరాల్లో పెంచాల్సిన అవసరం లేకుండా 5 సంవత్సరాల్లోనే పెంచేశారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విద్యుత్ ఛార్జీలు పెంచాలనే ఆలోచన చేయడం లేదు. అవసరమే లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి పెంచిన విద్యుత్ ఛార్జీలే 2047 దాకా సరిపోతాయి. ఇక ట్రూ-అప్ ఛార్జీలు, ఇంధన సర్ఛార్జీలు ఇవి సహజంగా మార్కెట్లో బొగ్గు ధర, రవాణా ఖర్చులు దీని మీద ఆధారపడి ఉంటాయి. ఎంతైతే విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఖర్చు అవుతుందో అంత వసూలు చేసుకునేందుకు ఏపీఎస్పీడీసీఎల్ ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే వసూలు చేసుకుంటుంది. తాజాగా 5,000 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాబోయే కరెంటు బిల్లులో ఎంత విద్యుత్ ఛార్జీ తగ్గింది అనే విషయాలతో క్లియర్గా కరెంట్ బిల్లుతో సహా మరో వీడియోలో మనం కలుసుకుందాం.